వెల్కమ్ టు 99 టీవీ. రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి వల్ల కొందరు వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోతే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతేనే చాలా భయానకంగా జరిగినటువంటి ఆ ఘటన వల్ల చాలా దేశాలు కూడా స్పందించాయి. అలాగే ఈ ఘటన నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మీ చర్యలకి మా ప్రతీకార చర్య అన్నట్లుగా పాక్ కూడా దానికి సంబంధించి వారు కూడా కొన్ని ఒప్పందాలు క్యాన్సిల్ అన్నట్లుగా వాళ్ళు కొన్ని చర్యలు తీసుకుంటామన్నట్లుగా జరిగింది. అసలు ఈ నేపథ్యంలో ఒక దేశం అట్టుడికి పోయిందనమాట. ఎందుకంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా కిరాతకంగా వాళ్ళని పాయింట్ బ్లాక్ లో పెట్టి షూట్ చేసి ఆ చంపినటువంటి ఘటనలు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలను చూసి చాలా మంది కూడా భయభ్రాంతులకి గురయ్యారు. ఎంత భద్రత ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి కూడా ఎంతో మంది వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక కామన్ పీపుల్ ఎలా ఉన్నారు అంటే దీనికి సంబంధించి మీకు వార్ కావాలా లేకపోతే డిబేట్ అంటే ఈ ఘటనల నేపథ్యంలో మనం వారితో యుద్ధం చేసి ఏదైతే అదైందని చెప్పి తేల్చుకుందామా లేకపోతే చర్చలతో ఇలాంటి శాంతి ఒప్పందాలు అయితే ఏంటి ఇంకా చర్చల ద్వారా దీన్ని ఏమైనా ఈ యొక్క సమస్యని పూర్తిగా చేయొచ్చా అనేటువంటి నేపథ్యంలో కామన్ పీపుల్ యొక్క వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. మీ పేరు సార్? గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ ఐ am an high court advocate. That is my name is నర్సారావు యలమంచిలి. సార్, అయితే మొన్న ఏదైతే జరిగిందో ఉగ్రదాడి నేపథ్యంలో అసలు మీరు హైకోర్టు అడ్వకేట్ అంటున్నారు, అసలు ఒక కామన్ మ్యాన్ గా మీ స్పందన ఏంటి సార్? నా స్పందన చాలా క్షమించరాని నేరం వాళ్ళు చేసినటువంటిది. టూ మచ్. ఇప్పుడు హిందువులో వాళ్ళ ముస్లింసా అనేటువంటిది సపరేట్ చేయటం గురించి కాదు, కొంతమందికి బట్టలిప్పదీసి మరీ కూడా కన్ఫర్మ్ చేసుకుని కూడా కాల్ చేశారు. దట్ ఈస్ టూ మచ్. దట్ ఈస్ వాళ్ళందరినీ కూడా నిలువున కాల్ చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సినటువంటిది ఈ టైం వచ్చింది. పివుకొని విడిపించాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది. ఇప్పుడు దిట్ ఈస్ ద ప్రాపర్ టైం. మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అలాగే యుద్ధం జరిగిన తర్వాత మోదీ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ గురించి కానీ ఇంకా వీసాల గురించి కానీ కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇమీడియట్ యాక్షన్ అనేటువంటి సింధు నది అనేటువంటిది యాక్షన్ అనేటువంటిది ఉంది, కానీ అది ఇమీడియట్ గా అవదు. ఇప్పుడు ఇట్ విల్ టేక్, నేను న్యూస్ ప్రకారం చూసినటువంటిది, ఇట్ విల్ టేక్ 5-6 years పడుతుంది. ఎందుకంటే డ్యామ్స్ కట్టి వాటర్ అనేటువంటిది మళ్లించమని ఇండియా వైపు మళ్లించడం అనేటువంటిది ఇట్ విల్ టేక్ టైం అనేటువంటిది. ఇమీడియట్ యాక్షన్ అనేటువంటిది సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఇంత మునుపు. ఇంకా అంతకంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. పెహల్గామ్ లో దాడి జరిగింది కదా, ఆ నేపథ్యంలో ఒక కామన్ మ్యాన్ గా మీ స్పందన? మామూలుగా మనం ఆలోచిస్తే మన భారతదేశంలో ఇలాంటి గొడవలు లేవమ్మా. మనందరం బాయ్ అని మరి చాలా ప్రేమగా ఉంటాము. కానీ ఇది వేరే దేశం నుంచి వచ్చి చేసింది. వాళ్ళకి హిందూయిజం మీద చాలా కోపం ఉంది, మోడీ మీద కోపం ఉంది. అంతేకాని మన వాళ్ళు మనకేమీ అన్యాయం చేయలేదు. ఈ ఘటనను చాలా స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాము. అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్స్. We condemn the heinous act done by the terrorists. They were from Pakistan and it should be dealt very strictly with, and it is not acceptable. We have to take a serious action against it, and we are all sure that Modi ji will do something for it. Sir, మీ పేరు? నా పేరు మాదాస్ గంగాధరమ్మ. నేను ఎమ్మెల్సీగా చేశాను, ఫార్మర్ ఎమ్మెల్సీ. ఏదైనా కానీ పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్పాలి. ఇది కేవలం టూరిస్ట్ కోసం జరిగింది కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇండియాకు ఒక్కసారిగా తాకితే ఎందుకు పనికి రాకుండా అయిపోవాలా అనే విధంగా ఉండాలి పాకిస్తాన్ వాళ్ళకు. ఇది పాకిస్తాన్ చేసిన పనే. ఇది టెర్రరిస్టులందరికీ కూడా పాకిస్తాన్ చేస్తా ఉన్నారు. ప్రపంచ దేశాలందరూ కూడా ఈరోజు ఇండియాను సమర్థిస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం తప్పులేదు. పహల్గామ్కు పోతే అసలు పహల్గామ్కు మేము పోతాం అనుకున్నాం ముందు. ఎందుకో లాస్ట్ మినిట్ లో నా వైఫ్ ఊర్లో లేక రాకుండా పోలేకపోయినాం. లాస్ట్ టైం మీరు ప్లాన్ చేసుకున్నారా? మొన్నే పోవాలనుకుంటే కుదరలే. అయినా నేను ఒకటే చెప్పేది, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని టచ్ చేస్తే మామూలు వాళ్ళు కాదు అని గట్టిగా చెప్పకపోతే మాత్రం తమాష కింద ఉంటుంది.
చర్చలతో పరిష్కారం కాదు. అయితే సార్ మనం ఆ ఘటన జరిగిన తర్వాత మోదీ కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలు దూతున్నట్లుగా వాళ్ళు కూడా సిమ్లా ఒప్పందాన్ని అయితే మేము బ్రేక్ చేస్తామన్నట్లుగా కూడా చెప్పింది. వాళ్ళు ఏం బ్రేక్ చేసినా వాళ్ళకు వీలు లేదు. మోడీ చేసుకునే చర్యలు మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇక్కడ, రాజకీయాల గురించి ఏం మాట్లాడకూడదు. అవును. మోడీ ఇప్పుడు ఆయన ఏం చేసాడు, ఈ దేశం కోసం పోరాడతానంటా ఉన్నాడు. ఆయన పక్కన నిలబడాలి. అవతల మన తర్వాత చూసుకోవచ్చు మన రాజకీయాలు, వేరే రాజకీయ పార్టీ కాదు. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మోడీ గారు చేసే పనికి ప్రతి ఒక్కటి ముక్త కంఠంతో ఆయన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఎలాంటి భద్రత పెంచితే బెటర్ అంటారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు గవర్నమెంట్? ఈ రోజున భారతదేశంలో జరిగిన పల్గాం సంఘటన భారతదేశంలో ప్రతి పౌరుని కూడా కలిసివేసింది. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కానీ, అన్ని కులాలు కానీ, అన్ని వర్గాలు కానీ అన్నీ కూడా హిందూజం కింద వస్తాయి. దానివల్ల ఎవరు కూడా ముస్లిం కాదు, ఎవరు కూడా హిందూ కాదు, భారత్ మహాన్. అయితే ఇటువంటి సంఘటనల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్పందించి నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరూ కూడా వారికి మద్దతుగా నిలబడవలసిన తరుణం ఇది. పాకిస్తాన్కి గట్టిగా సమాధానం చెప్పగలిగే ధైర్యం దమ్మున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం శ్రమ చేసే వ్యక్తి కాబట్టి. మరి ఇలాంటి సంఘటన వల్ల మరి ఆ పిల్ల పాపం 6 రోజుల క్రితం మ్యారేజ్ అయ్యి మరి ఆవిడ ఈ విధంగా రావటం, మరి అట్లాగే ఇంకా సైనికాధికారి పాపం ఆయన వేరే టూరిస్టు ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళలేక కాశ్మీరు వెళ్ళొద్దాము, భారతదేశం అంతర్భాగం అని చెప్పి వెళ్ళి మరి అక్కడ మరణం తెచ్చుకోవటం వల్ల ఆ కుటుంబాలు చూస్తే మనసంతా కలిసి వేస్తుంది. టీవీ చూస్తానగా భయభ్రాంతులతో గురవుతున్నాం. అందువల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కఠినమైన ఆంక్షలు తీసుకొని భారతదేశాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు కళావతి అండి. ఓకే కళావతి, అంటే చూస్తే మనం ఈ రోజు ఈ ఉగ్రదాడి జరిగింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు, చాలా మంది గాయపడ్డారు. దీని వెనకాల అసలు పాకిస్తాన్ హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఉందండి, డెఫినెట్ గా హస్తం ఉంది. హస్తం లేకుంటే వాళ్ళు ఈ విధంగా చనిపోతే కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకోరు. వాళ్ళు నోరు ఒకటి చెప్తుంది, నొసలు ఎక్కిరిస్తుంది, నోరు చెప్తుంది. వాళ్ళు నోటి చెప్పేదంతా నిజం కాదు. 100% వాళ్ళ హస్తం ఉంది. కాశ్మీర్ లో ఉన్న ముస్లింలకు పాకిస్తాన్ ముస్లింలకు చాలా తేడా ఉంది. మన ఇండియా ముస్లింలకు కూడా చాలా తేడా ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ మన ముస్లిమ్స్ కూడా అక్కడ పోతే వాళ్ళకి విలువ ఇవ్వరు. పాకిస్తాన్ వాళ్ళు సపరేట్ పాకిస్తాన్. అది తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ కావాల్సిందే. అది డిబేటా యుద్ధమా అన్నది పెద్దలు నిర్ణయిస్తారు. వాళ్ళ ప్రకారమే జరగాలి. దీన్ని మాత్రం అసలు వదిలిపెట్టద్దు. కులం మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరము ఏకతాటిపై నిలబడి తప్పకుండా ఈ సమస్యకు మనం సమస్య సాధన చేయాలి. చేయకపోతే రేపు ఈ రోజు హైదరాబాద్ లో కూడా ప్రమాదం ఉంది, తిరుపతిలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఒక కాశ్మీర్ వరకే కాదు, మొత్తం ఇండియాను ఒక టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఆ టార్గెట్ ను మనం చేయాలంటే మన ముందు వాళ్ళు ఎంతో కాదు ఏమంటారు చూడు, ఒక హైదరాబాద్ అంతా కాదు పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ లో ఉన్న జనము మనకంటే చాలా తక్కువ, భూభాగం తక్కువ. అయినా మన మీద ఈ రోజు ఈ విధంగా వాళ్ళు అటాక్ చేస్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ హస్తం ఎంత ఉంది, వాళ్ళ హస్తం లేని ఏ ఉగ్రవాది వర్క్ చేయడు, పని చేయడు. కాశ్మీర్ లో ఈ రోజు యాత్రికుల వల్ల ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయినారు. ఇప్పుడు సార్ మీ పేరు? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు, మొన్న పెహల్గామ్ లో దాడి జరిగింది. అయితే అసలు దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మత తీవ్రవాదం అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ ఉపయోగాలు అనుకోవచ్చా, లేకపోతే భద్రతా లోపం అనుకోవచ్చా? డెఫినెట్ గా మత తీవ్రవాదమే, దాంట్లో డౌటే లేదు. దే షుడ్ బి మ్యాస్కర్డ్. ఆల్రెడీ 3 fellows are massacred. No, you might have seen. Did you see the video? Yes. So they should not be left alone. All the fellows should be punished. Massacred, not punished. Massacred. Entire their what they call ISI తీవ్రవాదులంతా కంప్లీట్ గా స్మాష్ చేసేయాలండి. నో మెర్సీ ఆన్ దట్. అయితే మోదీ కూడా చర్యలు చాలా తీసుకుంటున్నాడు, చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు. he has taken it to the throughout the world. he got the support. డెఫినెట్ గా తీవ్రంగానే ఉంటుంది యాక్షన్ మటుకు.
చెప్పినట్టే చేస్తాడు. ఈ సెడ్ నో బడీ విల్ బి స్పేర్డ్. సార్ మీ పేరు? సత్యప్రకాష్ రెడ్డి. ఓకే సార్. అయితే మొన్న దాడి ఎంత తీవ్రంగా జరిగిందో మీరు కూడా చూసారు. సో ఇంకా ఎంతకాలం ఇలా పాకిస్తాన్ కి మనం భయపడుతూ ఉండాలంటారు? ఇంకా భయపడేది అనేది లేదు, కానీ ఓన్లీ థింగ్ ఇస్ వీ హావ్ టు టేక్ ఇనిషియేటివ్. వీఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ సంబడి ఎల్స్ టు డూ ఇట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ మోడీ టు డూ ఇట్. వాట్ అబౌట్ us as civilians? What are we going to do? They are defending us. The army is defending us. Police is defending us. What are we doing for them? What is that we have to do? I think that's what we have to do. It's a religious aggression. It's not typically border issues or anything like that. It's typically it's anti-Hindu, and we have to defend ourselves. We have defended all these years. In centuries we have defended ourselves. We must now rise to the occasion and go after them. There is no question of defending ourselves anymore. We have to be a little more aggressive. మీ పేరు సార్? నా పేరు జీవీఎన్ మూర్తి. మూర్తి గారు, అయితే మొన్న పెహల్గామ్ లో దాడి జరిగింది కదా, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఎప్పటికప్పుడు మనం భద్రతా బలగాలను పెంచినా, ఎలాంటి గట్టి చర్యలు తీసుకున్నా కూడా ఏదో ఒక ప్లేస్ లో మళ్ళీ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. సో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన కంట్రీ మొదటి నుంచి పీస్కు ప్రిఫరెన్స్ ఇస్తుంది. అవును. దాన్ని ఆపోజిట్ వాళ్ళు వీక్నెస్ గా అనుకుంటున్నారు. గట్టిగా సమాధానం చెప్పాలి. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు? చర్యలు అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి, వాళ్ళ మీద దాడి వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలానే ఆన్సర్ చెప్పాలి. సో అది చాలా రక్తపాతానికి దారి తీసింది అప్పుడు వాళ్ళ యుద్ధం. తప్పదు, మరి తప్పదు. ఇప్పుడు మీరు కామ్ గా ఉంటే వాళ్ళు అటాక్ చేస్తారు. సో మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ ఎన్ కళ్యాణి అండి. కళ్యాణి గారు, చెప్పండి. అయితే మొన్న దాడి జరిగినప్పుడు మనం కూడా వాళ్ళకి ఈ నేపథ్యంలో కొంచెం గట్టిగానే సమాధానం చెప్దామని మోదీ గారు గట్టి చర్యలు తీసుకున్నారు. దానికి తోడు వాళ్ళు కూడా సిమ్లా ఒప్పందాన్ని మేము క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. ఇలా ప్రస్తుతానికైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు కయ్యానికి కాలు దూకుంటూ అయితే వెళ్తున్నారు. సో మెయిన్ గా అయితే ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది తెలియదు కదా మేడం. ఈ విషయంలో చెప్పాలి అంటే ప్రతి ఇండివిజువల్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో మన నైబర్స్ ఎవరు ఉంటున్నారు అనేది ఎవ్రీబడి నో ఇట్. సో ఎవరైనా సస్పీషియస్ గా ఉన్నప్పుడు it is our responsibility to immediately intimate to the nearby police stations so that అది అక్కడే కంట్రోల్ అవుతుంది. మనకెందుకులే అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నప్పుడు పక్కన ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. సో న్యాచురల్ గా అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ హోమ్ టు క్రియేట్ ఆల్ సచ్ నాన్ సెన్స్. సో ఐ ఫీల్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద కంట్రీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద గవర్నమెంట్. సో మన భద్రత మనమే చూసుకోవాలి అంటారు. మన చేతిలో మనం ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి. అది వెరీ ఎసెన్షియల్. మనం పక్కన ఏం జరుగుతుంది మనకి సంబంధం లేదన్నట్టుగా ఉంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. అదే ఇఫ్ వీ కీప్ ఐ ఆన్ ఎవ్రీబడి అరౌండ్ అస్ డెఫినెట్ గా ఇట్ కెన్ బి కంట్రోల్డ్. రైట్, థ్యాంక్ యూ. సో అయితే పెహల్గామ్ లో దాడి జరిగింది కదా, సో దాని మీద మీ స్పందన కామన్ మ్యాన్ గా? This is not a terrorist attack. It's an attack on Hindus. All Hindus should deny it. Should destroy Pakistan. ఓకే. సో టోటల్ Total destroy. ఓకే సార్, మీ పేరు? సురేందర్ రెడ్డి సార్, అయితే మొన్న పెహల్గామ్ లో దాడి జరిగింది. సో అయితే ఉగ్రవాదులు అంత దారుణంగా దాడి చేయడం జరిగింది కదా, దీని వెనక పాకిస్తాన్ ఉందని మీరు అనుకుంటున్నారా? సో దీని మీద అసలు ఎలా మనం చర్యలు తీసుకోవాలంటారు? పాకిస్తాన్ ఉంది, టెర్రరిజం ఉంది. ఇది ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే వన్స్ ఫర్ ఆల్ క్లియర్. ఈ రోజు మేము అందరం మొత్తం చచ్చిపోయినా పదలేదు, వారు చేసేసి మళ్ళీ మిగిలకుండా అందరిని కథం చేయడమే కరెక్ట్. మోడీ ఆ చర్య తీసుకోవాలా. ఈ పార్టీలకు అనుగుణంగా కాకుండా ఎవరు కూడా ఇటువంటి దానికి మద్దతు ఇస్తే వాళ్ళను కూడా ఉరి తీయాల్సిందే. ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్లు పెట్టుకొని వాళ్ళు వచ్చేసి అమాయకులు ఏం తప్పు చేశారని చెప్పేసి వాళ్ళు చిన్న పిల్లలతో సహా భార్యాభర్తలతో 5 రోజులు పెళ్లి కింద చేసుకునేటని కూడా తీసి నిర్దాక్షిణ్యంగా కాల్ చంపిండ్రు. అది కూడా నువ్వు మతంగా కాదాలేదని చెప్పి తెలుసుకుని మరీ చంపారు. అటువంటి వాళ్ళను ఉపేక్షించడం కంటే ఈ దేశంలో ఇంకా బతికిన దానికంటే వాళ్ళ మీద అటాక్ చేసి భూమి కూడా వాళ్ళ నామరూపాలు లేకుండా వాళ్ళు చంపేయడం అనేది కరెక్ట్ అని అనుకుంటున్నాను. నేను 65 ఏళ్ళు ఉన్నా, ఈ రోజు తుపాకి పట్టుకొని నేను బార్డర్లో పోయి కూడా రెడీగా ఉన్నా. ఈ రోజు వదిలిపెడితే రాబోయే జనరేషన్స్ మా పిల్లలు కూడా ప్రాబ్లం అయింది కదా. వాళ్ళందరూ హ్యాపీగా బతకాలంటే ఈ రోజు అటువంటి చర్య తీసుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీర్ కూడా తిరిగి వాపసు తీసుకోవాల్సిందే. సో ఇది చర్చలతో అయ్యే పని కాదు, యుద్ధమే చేయాలంట. చర్చలు వచ్చేసి ఇప్పుడు కాదమ్మా, 1947 నుంచి కూడా చర్చలు అయితేనే ఉన్నాయి. ఏం చర్చలలో ఏం జరిగింది? బంగ్లాదేశ్ లో ఇందిరాగాంధీ కొట్లాడి తీసుకుపోయి వాళ్ళ స్వాతంత్రం ఇప్పిస్తే బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఊచకోత వచ్చి టెంపుల్స్ అన్ని కూడా టాయిలెట్ చేస్తున్నారు. అక్కడ ఏం న్యాయం జరిగింది? ఇదన్నీ జరిగేది కాదు. చచ్చేది ఒక రోజు ఎప్పుడో ఒక రోజు.
యుద్ధం చేయవలసిందే, తెలుసుకోవాల్సిందే. సార్ మీ పేరు? రామచంద్రరాజు. ఓకే సార్, మొన్న చూసాము ఎంతో దారుణంగా జరిగింది ఘటన. ఒక చిన్న లేదు పెద్ద లేదు, చాలా హింసాత్మకంగా అక్కడైతే వాళ్ళు పాపం నరకం చూస్తూ చనిపోయారు, ఎంతో భయభ్రాంతులుగా. ఒక ఇండియన్ ఆర్మీని చూసి కూడా మేము ఇండియన్ ఆర్మీ అని చెప్తున్నా కూడా వాళ్ళు గజగజ వణికిపోయిన పరిస్థితి మీరు చూసారు. అవునమ్మా, అవును, కరెక్టే. కానీ చాలా అమానవీయంగా చేశారు వాళ్ళు. వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు కూడా ఇంత దారుణంగా చేయరేమో. పాపం ఫ్యామిలీస్ వేడుకుంటున్నా కనికరం లేకుండా, అందులో సెపరేషన్, హిందూ ముస్లిం సెపరేట్ చేసి మరి హిందూస్ ని టార్గెట్ చేసి పాయింట్ బ్లాంక్ లో కాల్చడం అనేది చాలా తీవ్రమైన ఖండించాల్సిన చర్య అమ్మా. దీనికి మన ప్రభుత్వం తరఫు నుంచి రియాక్షన్ ఎఫెక్టివ్ గా ఉండాలి. సో అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. సార్ మీ పేరు? సత్యనారాయణ రాజు అండి. ఓకే సార్. ఈ తీవ్రవాదాన్ని మాత్రం మూలాల్లో తుంచేయాలి. దానికి నేను కూడా ఓకేని మనం క్యాప్చర్ చేయగలిగితే అక్కడే ఉన్నాయి కాబట్టి దాన్ని మన పొజిషన్ లో తీసేసుకుంటే చాలా మటుకు సమస్య అవుతుంది. పాకిస్తాన్ లో వాళ్ళు పెద్దగా అక్కడగా పెట్టి ట్రైనింగ్ ఇంకా ఇవ్వలేరు. ఎప్పుడైతే పిఓకేని మనం ఆక్యుపై చేసేస్తాం, అది నా ఉద్దేశం. నా పేరు సుధాకర్ బాబు అండి. అయితే సార్ మొన్న జరిగింది కదా ఘటన, అసలు ఇది మెయిన్ గా లోపం ఎక్కడ అంటారు? ఇది మత తీవ్రవాదం అనుకోవచ్చా, లేకపోతే భద్రతా బలగాల లోపం అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ ఉపయోగాలు అనుకోవచ్చా? తీవ్రవాదం అనేది మతాలతోనో లేకపోతే దేశాలతోనో దీనికి కన్ఫైన్ అయి ఉండదమ్మా, దానికి సంబంధించి ఉండదు. కొన్ని చాలా మైనర్ సెక్షన్, అంటే ఒక అరాచక శక్తులు, వాళ్ళకి మతంతో సంబంధం లేదు, దేశాలతో సంబంధం లేదు, అలజడి సృష్టించాలి, దాని నుంచి అదే ఒక విపరీతమైన ధోరణి. అలాంటి ప్రజలు ఉంటారు, కొంత ప్రజలు కాదు, అరాచక శక్తులు ఉంటాయి. దానివల్ల మొత్తం డిస్టర్బ్ అయింది. చూడండి, ఒక 5 మంది చేసిన 5 చేసిన పని, ఒక మన సోదరులు ఒక 28 మంది చనిపోయారు. దేశం మొత్తం డిస్టర్బ్ అయింది. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా చాలా ఎఫెక్ట్ వచ్చింది. ఇదంటే చాలా కొంచెం మంది చేసే పని. దీని ఏంటంటే మన మోడీ గారి నాయకత్వంలో మన గత 3 టర్మ్స్ నుంచి కూడా దేశం చాలా పురోగతిగా, భారతదేశం చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. సుమారు మనకు 1947 నుంచి ఒక కుట్రపూరితంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని దేశంలో ఒక మత దృక్పథంతో ఈ లౌకిక ప్రజాస్వామ్య దేశం ఉన్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని అరాచక శక్తులు అదే తీవ్రవాద రూపంలో దేశాన్ని నష్టం చేసుకుంటూ వస్తున్నాయి. మనం నిరంతరం ప్రభుత్వాలు, ఆర్మీ వాటిని ఎదుర్కొంటూ భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. ఆ క్రమంలో మొన్న జరిగిన సంఘటన చాలా చాలా విషాదకరం. సుమారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది. దేశాన్ని రక్షించే కాడ, దేశ ప్రజలకు భరోసా ఇచ్చే కాడ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక నమ్మకమైన విషయాన్ని తీసుకొచ్చి వచ్చారు. ఈ క్రమంలో ముమ్మాటికి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్కి అండగా నిలబడినటువంటి మన చుట్టుపక్కల దేశాలు కూడా భారతదేశాన్ని ఎదుగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం, దేశ అభివృద్ధిని, దేశ యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా భారతదేశాన్ని ఏ విధంగా నష్టం చేయాలని ప్రయత్నం చేసినా ముమ్మాటిని వారికి ఎదుర్కొనే శక్తి, దేశాన్ని రక్షించుకునే శక్తి, దేశానికి పూర్తిగా సంపూర్ణంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉంది. తప్పకుండా ఆ దిశగానే భారతదేశం ముందుకెళ్తుందని మేము భావిస్తా ఉన్నాం. హాయ్ సార్, మీ పేరు? రాధాకృష్ణ మేడం. రాధాకృష్ణ గారు, మొన్న ఏదైతే మీరు చూసారో పెహల్గామ్ లో దాడి జరిగింది, చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ప్రతిసారి కూడా ఇలా జరిగినప్పుడల్లా ఏదో ఒకటి మనం చేస్తున్నాం, వాళ్ళు కూడా ప్రతిదాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఇంకా ఎలాంటి గట్టి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనల్ని మనం కంట్రోల్ చేయగలము అంటారు? అది చాలా బాధాకరమైన విషయం మేడం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న జరిగింది చూడండి, ఇజ్రాయెల్ హమాస్ చూశారు కదా మీకు, అలాగా చర్య తీసుకోవాలి మా కోరిక మాట. ఇంకా మనము ఇంకా ఏది కన్విన్స్ అవ్వటము, కాంప్రమైజ్ అవ్వటము, ఇంకా సాఫ్ట్ నేచర్ మొత్తం కాదు మేడం. ఇలా నిన్న అక్కడ అయింది, రేపు మన హైదరాబాద్ అవ్వచ్చు, ఇంకా ఎన్నో చోట్ల జరగవచ్చు. మేము దీన్ని ఖండిస్తున్నాం మేము అట్లా. అది నెక్స్ట్ పిఓకే హ్యాండ్ ఓవర్ తీసుకోవడం బెటర్ అండి. పిఓకేని ఆక్యుపై చేసుకోవడం దీనికి పరిష్కారం అనుకుంటున్నాను. అది సాధ్యం అంటారా? సాధ్యం అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఆ దిశగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నదని మేము ఊహిస్తున్నాం. సో అయితే ఇంకా కన్నా మంచిది అసలు.
ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. పీఓకే టెర్రరిస్టులకి అడ్డాగా మారింది కాబట్టి పీఓకే అనేది కాశ్మీర్లో మన ఇండియాలో కలుపుకుంటే బెటర్ అని మా ఉద్దేశం. ఓకే సార్, చూసుకుంటే అసలు ప్రమాదం అనేది ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. సో మీరేమంటారు, ఇంకా ఎలాంటి ఏర్పాట్లు కానీ ఎలాంటి భద్రతా చర్యల గురించి మీరేం చెప్తారు? ఎన్ని తీసుకున్నా కానీ పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎప్పుడు కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి క్షమించేది లేదండి. సింధు నది ఆ జలాలు పోకుండా ఆపుతా ఉన్నది, ఆపాలి. అవసరమైతే వాళ్ళ మీద ఫైట్ చేయాలి. వాళ్ళని నిర్మూలన చేయకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా మనకి ఈసారి ఎక్కడ జరిగింది మళ్ళీసారి ఢిల్లీ జరగవచ్చు, హైదరాబాద్ జరగవచ్చు, ఎక్కడైనా కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి యాక్షన్ మాత్రం తీవ్రంగా ఉండాలి. వెనక్కిపోయే అవసరం లేదు. పోవాల్సిన పరిస్థితులు కూడా లేవు. ఒకసారి ఇప్పుడే మనం ఏంటనేది మనం బాగా బలిష్టంగా ఉన్నాం. ఇప్పుడే కరెక్ట్ సమయం మనకి వాళ్ళని నిర్మూలించాలంటే గట్టి చర్యలు తీసుకోవాలి. దీనికి అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా వెన్నంటి మోడీ గారు ఉంటారు. ఖచ్చితంగా దీని మీద ఎంత తీవ్రమైన పరిణామాలకైనా మనం వెళ్లాల్సిందిగా మేము ఈ ప్రధానమంత్రి గారిని వీరిని కోరుతా ఉన్నాం. మోదీ గారు ఏ చర్య తీసుకున్నా మేము సమర్థిస్తాం. ఏది తీసుకున్నా కానీ సమర్థవంతంగా తీసుకుంటారని మా అభిప్రాయం అండి. ఓకే, అయితే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మొన్న ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీకి సంబంధించి ఇంకా వీసాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దానికి వాళ్ళు వెంటనే ప్రతి చర్యగా మేము కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా ఒకళ్ళకొకళ్ళు ఒప్పందాలు అయితే బ్రేక్ చేసుకుంటామని అంటున్నారు. ఇంకా ఎలాంటివి తీసుకోవాలని మీ అభిప్రాయం? ఇంకా కఠినమైన చర్యలే తీసుకోవాలండి. ఫ్యూచర్ లో మళ్ళీ ఎలాంటి చర్యలు వాళ్ళు తీసుకోకుండా పాకిస్తాన్ వాళ్ళు చాలా కఠినంగా తీసుకోవాలన్నట్టు. ఈ రోజు తీసుకున్నది ఇప్పుడు 2025లో తీసుకున్నది ఎప్పుడో 2015లోనో 2005లోనో చేస్తే ఇంకా బాగుండేది. అది ఇప్పుడు ఇంకా చర్చల్లో అవసరం లేదండి. ఇక చర్చలు అవసరం లేదు. స్టెడీ యాక్షన్ ఉంటే బెటర్. జస్ట్ లైక్ ట్రంప్ కట్టు తీయాలి. 2వ తారీఖు జరిగినటువంటి పహల్గామ్ దాడిలో ఏదైతే ఉగ్రముఖులు వచ్చి అక్కడ టూరిస్టుల అమాయకులైనటువంటి నార్మల్ గా వాళ్ళ పనులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో ఉగ్రముఖులు వచ్చి వాళ్ళపై దాడి చేయడం అమానుష్యం. సో ఎంతో బాధాకరంగా ఉంది. సో వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలు, అమాయకులైనటువంటి వాళ్ళు చంపడం కూడా చాలా మూర్ఖత్వం. సో దీనికి ప్రతి చర్యగా మన భారత్ ప్రధాని ఒక మంచి డెసిజన్ తీసుకొని సో వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భారతదేశ ప్రజలంతా ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి దాడి అనేది కంపల్సరీ చేయాలి. ఇంతకుముందు గతంలో ఇజ్రాయెల్ కూడా మన హమాస్ వాటిపైన ఏ విధంగా దాడి చేశారో సో టెర్రరిస్టులు అనేటువంటి వన్నులో వణుకు పుట్టాలి. అంత దారుణంగా ఆ విధంగా చేస్తే కానీ బుద్ధి రాదు. సార్, మొన్న ఏదైతే జరిగిందో పెహల్గాం దాడి, అసలు ఈ నేపథ్యంలో ఒక కామన్ మెన్ గా మీరు యుద్ధమా లేకపోతే వాళ్ళతో మన చర్చలా అంటే మీరు ఏం చెప్తారు? పహల్గామ్ దాడి అనేది ఒక ఉగ్ర చర్యగా మాత్రమే ట్రీట్ చేయాలి. ఇది ఒక 2 దేశాల మధ్య యుద్ధం లాగా భావించడానికి వీల్లేదు. కాబట్టి దీనికి యుద్ధం అనే అవసరం లేదు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఎప్పుడు శాంతి అనేది నెలకొనింది లేదు. ఎన్ని దేశాలు యుద్ధం చేసినప్పటికీ, ఎక్కడ యుద్ధం చేసినప్పటికీ ఇప్పటికి మనం చూస్తున్నాం. ఉక్రెయిన్ వార్ గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. అంత చిన్న దేశం మీద అంత పెద్ద దేశం, ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి రష్యా కూడా అంతిమ విజయాన్ని సాధించలేకపోతుంది. చివరికి 3 ఏళ్ళు కొట్లాడినాక తిరిగి చర్చలకు వస్తుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఎలాంటి కినుక వహించొద్దు, ఎలాంటి సందేహాలు వద్దు, ఎలాంటి తావు ఇవ్వకూడదు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఎక్కడికైనా ఎన్ని చర్యలైనా తీసుకోవాలి, ఎంత దూరమైనా పోరాడాలి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు రాజారెడ్డి, కేబిఆర్ వాకర్ని. ఓకే సార్, అయితే మొన్న మీరు చూసారు ఏదైతే దాడి జరిగిందో చాలా దారుణంగా జరిగింది. సో ఈ నేపథ్యంలో మీరు ఒక కామన్ మ్యాన్ గా వాళ్ళతో మనం యుద్ధం చేద్దామంటారా లేకపోతే చర్చ చేద్దామంటారా? వారా డిబేట్ అంటే మీరేమంటారు? చర్చలు ఎన్నోసార్లు జరిగినాయంటే ఇక మోడీ మనస్తత్వం తెలిసిన వాళ్ళం గనక ప్రజల్లో ఇప్పుడు కూడా చాలా తెలివి మీరిన వారు ఉన్నారు. మోడీ మనస్తత్వం తెలిసిన వారు ఎవ్వరు చర్చలనే అనరు. ముఖ్యంగా యుద్ధమే అవసరం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిస్థితులను బట్టి యుద్ధమే ముఖ్యమని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. నా పేరు పద్మాచారి, నేను తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆనరీ చైర్మన్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్. ఓకే సార్, మీరు అడ్వకేట్ అంటున్నారు. మీరు ఏదైతే మనకి జరిగినటువంటి దాడిని చూసారు, ఈ నేపథ్యంలో ఒక అడ్వకేట్ గా మీరు
ఇంకా మన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? అసలు వాళ్ళతో మనం ఇంకా చర్చను జరపాలంటారా, లేకపోతే యుద్ధమే బెటర్ అంటారా? జనరల్గా ఏమిటంటే ఇప్పటి నుంచే కాదు, మనకు పాకిస్తాన్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చర్చలు జరపడం జరుగుతుంది. పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి భారతదేశ ఉద్దేశం. కానీ వాళ్ళు అనేది పీస్ఫుల్ ఉండడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకోసానికే ఇందిరాగాంధీ కూడా వీళ్ళు పీస్ఫుల్ ఉండరు కాబట్టి వీళ్ళు ఒక చిన్న దేశాలుగా ఉంటే పీస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళంతా పాటు మంచిగా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుందని మనం ఇప్పుడు బంగ్లాదేశ్ మీద వాళ్ళు వార్ చేసినప్పుడు కూడా బంగ్లాదేశ్ సపరేట్ కావడానికి కూడా మనము సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జుట్టు పని కింద వేసేసి అందరూ కూడా ఫైనాన్స్ చేసేసి బంగ్లాదేశ్ నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మనం పక్క దేశాల అన్ని దేశాలతో కూడా శ్రీలంకనే కానీ, లేకపోతే మయన్మార్ తోటి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ తోటి కానీ, ప్రతి దేశంతో కూడా మనము ఫ్రెండ్లీగా సోదరభావంతో ఉన్న దేశము భారతదేశం. అందులో కూడా మనం ఎవరి మీద, మన భారతదేశం కూడా ఎవరి మీద అటాక్ చేయడమే కానీ, లేకపోతే ఆక్యుపై చేయడమే కానీ, లేకపోతే ఎవరిని కానీ డిస్టర్బ్ చేయడం అనే నేచర్ అనేది ఇండియన్ పౌరులకు ఎవరికి కూడా ఉండదు. కానీ ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకోసానికి ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకంటే ఒక ప్రపంచంలో ఒక పెద్ద లెవెల్ ఎదగాలని ఒక దేశం ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రపంచం అన్ని దేశాలు కూడా దృష్టి పెట్టుకోవడం జరిగింది దీనిపైన. వాళ్ళకి ఏమిటంటే భారతదేశము పీస్ఫుల్ ఉండొద్దు, పీస్ఫుల్గా ఉంటే ప్రపంచం లోపల వాళ్ళదే డామినేట్ అవుతుంది అనే ఉద్దేశము అన్ని దేశాల మీద ఉంది. కానీ ఎప్పుడు కూడా మనం ఏ దేశం మీద కూడా దౌర్జన్యం చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళని కూడా మనం ఒక సోదరులను భావించి, మనం దాయాదులు అంటాము, దాయాదులు కూడా కాదు, మన సోదరులనే మనం భావించడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ప్రతిసారి వార్ చేయడం, అది లోపల కామన్ పబ్లిక్ ని చంపడం అనేది మనకుందిగా నా ఫీలింగ్, వాళ్ళకి లేదు. ఇప్పుడు జనరల్ గా ఎందుకంటే ఈ మతాలలో ఏం చెప్తుండ్రో, ఏ మతం ఇటువంటి దుర్మార్గమైన పనులు చెప్పడం కాబట్టి ఇప్పుడు పాలస్తీనా ఇష్యూలు, ఇజ్రాయెల్ ఇష్యూలు, ఎందుకంటే వాళ్ళ పాలస్తీనాలో కూడా మనం ఇజ్రాయెల్ లోపల ఫంక్షన్ చేసుకుంటే దౌర్జన్యం చేయడం, అటువంటి వాళ్ళకు ఏ మతం కూడా ఏ పర్సన్ కూడా సపోర్ట్ చేయదు. ఈడ మొన్న కూడా మనం టూరిజం పోయి పిల్లలంతా ఫ్యామిలీస్ అంతా పోయి ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది సమంజసం కాదు. అద్దంకి దయాకర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. మొన్న ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో మీరు చూసారు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా అసలు యుద్ధమా లేకపోతే చర్చ అంటే మీ ఒపీనియన్ ఏంటి సార్? నా దృష్టిలో వాళ్ళు చర్చలతో పరిష్కారం వచ్చినట్టుగా కనబడట్లేదు. సుదీర్ఘకాలంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒక పెద్ద మనకు ఒక పుండులా, గాచపుండులా నిరంతరం వేధిస్తూనే ఉన్నది. పాకిస్తాను ఈ ఎవరైతే ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు అది మాకు సంబంధం లేదంటారు. జరుగుతున్న పరిణామాలు ప్రాణ నష్టమే కాదు, నిరంతరం మనం డిఫెన్స్కి వెచ్చిస్తున్నది వేల కోట్లలో వెచ్చించాల్సి వస్తున్నది. అదే మనం వెల్ఫేర్కో డెవలప్మెంట్కో వాడుకుంటే పెద్ద ఎత్తున మేలు జరిగేది. కానీ ప్రతిసారి కవ్వింపు చర్యల వెనుక ఉద్దేశము కేవలం ఉగ్రవాదంతో కూడుకున్నదే కాదు, రాజకీయాలతో కూడుకున్నది. ఎవరి ఏజెంట్గానో అప్పుడప్పుడు పాకిస్తాన్ పనిచేస్తుంది. సో నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కాశ్మీర్ను ముక్కలు చేయండి, మన పాకిస్తాన్ ముక్కలు చేయండి అని. ముక్కలు చేయండి అని అంటే ఏంటి? మనది మనకు తెచ్చుకుంటే బెటర్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనదే, పాకిస్తాన్ కూడా వెనకటికి అంతా మన ప్రాంతంలో ఉన్నదే. వాళ్ళు ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా యొక్క దానివల్ల అది విడిపోయింది. విడిపోయిన దగ్గర నుంచి మనకు తలకాయ నొప్పి మాది. నేనంటున్నా పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను చూస్తే మళ్ళొక్కసారి యుద్ధం చేయాల్సి వస్తుందా అనే ఒక ఆలోచన అయితే కనబడుతున్నది. చర్చలతో పరిష్కారం వచ్చే తిరుగుంటే బాగుండు, కానీ చర్చలతో వినే రకంగా అయితే కనబడట్లేదు. ఇన్నిసార్లు చూసినప్పుడు చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఇంత రాద్ధాంతం జరగట్లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు, చొచ్చుకొని వస్తున్నారు స్లోగా, కానీ వాళ్ళది వీళ్ళ మాదిరిగా మూర్ఖత్వంతో కూడిన దాడులు, మూర్ఖత్వంతో కూడిన ప్రజల మీద దాడులు, టూరిస్టుల మీద దాడులు చేయడం అనేది ఒక పిరికి పంద చర్య. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సిన సందర్భం ఉంది. అదే సమయంలో మూడంచెల భద్రత గురించి భారత ప్రభుత్వం, అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. అంటే మన భద్రతకు సంబంధించిన అవసరంలో లుకానాస్ ఏమున్నాయి, ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. శత్రువు మూర్ఖుడైనప్పుడు ధర్మయుద్ధము అనేది సమస్య అవుతుంది. కాబట్టి ధర్మయుద్ధంలో భారత్ ఎప్పుడు గెలుస్తుంది. అధర్మ యుద్ధమే పాకిస్తాన్ ఏజెండా అయింది. కాబట్టి మనం ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ సంపూర్ణమైన మద్దతును భారత ప్రభుత్వానికి ఇస్తాయి. సో దీంట్లో రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు అన్నారు. మేము కూడా కోరుతున్నాం ఒక భారత పౌరులుగా.
డెఫినెట్ గా ఇది మరింత సమస్య భవిష్యత్తులో కాకుండా ఉండాల్సిన సందర్భం అయితే వచ్చింది. Right. అయితే మీరు చెప్పారు మనం వాళ్ళు శాంతి చర్చలతో అయితే రావట్లేదు, మనం యుద్ధమే అంటే ఏదైనా కూడా మనం రాజకీయాలకి అతీతంగానే వెళ్దాము అని అంటున్నారు. సో అసలు ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో అది సాధ్యమే అంటారా? సాధ్యం కాదు అనేది లేదు, మనం సంయమనంతో ఉంటున్నాం. ప్రతిసారి యుద్ధంలో మనం గెలుస్తున్నాం, వాళ్ళు ఓడుతున్నారు, కానీ మనం శాంతిని గెలవలేకపోతున్నాం. ఇది సమస్య. మనకు ఎవరితో కూడా పగ కక్ష కార్పణ్యాలు అవసరం లేదు భారతదేశానికి, కానీ వీళ్ళ వల్ల తలనొప్పి అవుతుంది. అంతర్జాతీయంగా కూడా సమస్య అవుతుంది. ఇప్పుడు మనకు భద్రతా మండలిలో మనకు సభ్యత్వం రాకపోవడం వెంట కూడా కారణం ఇలాంటి తలకాయ నొప్పులే. సో మనతో ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ ని కూడా వ్యతిరేకం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు, లేకపోతే శ్రీలంక లాంటి దేశాలు, తైవాన్, మయన్మార్ లాంటి దేశాలు కూడా మన పిల్లలుగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేపాల్, భూటాన్ కూడా మన అంతర్భాగంగా ఉండే గతంలో. సో ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అఖండ భారతే, కానీ అఖండ భారత్ ఉద్దేశాన్ని వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మనకు ఒక అంచనా ఉంది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం మన వైపు చూస్తున్న క్రమంలో భారత ప్రజలు కూడా అత్యంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్న ఈ సందర్భాన్ని చాలా ప్లాన్డ్గా డిఫైన్ చేసుకోవాల్సిన సందర్భం అయితే వచ్చింది. యుద్ధమా శాంతి అంటే అందరం శాంతి అంటాం, కానీ అవతలోడు శాంతిగా ఉంటుందా అంటే సమస్య కొంచెం తీవ్రంగా ఉంటుంది. మనం ఎప్పుడు శాంతికే వెళ్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం కవ్వింపు చర్యలు లేకపోతే వాళ్ళు చేయాలనుకుంది చేస్తూనే ఉన్నారు. చెయ్యడం వెనుక కూడా దురుద్దేశం ఉన్నది. కేవలం పాకిస్తాన్ ప్రయోజనాల కొరకే కాదు, ఇతర దేశాల ప్రయోజనాల కొరకు వాళ్ళు అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తూ మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అల్లరి మూకలని కొంతమంది అంటారు, గందరగోళం సృష్టించాలని కొంతమంది అంటారు, కానీ ఇది మనకు తలలో నొప్పి. ఇది పెద్ద సమస్యగా మారుతుంది. తలలో నొప్పి మిగతా శరీరంలో ఏ పార్ట్లో ఏ నొప్పి ఉన్నా భరించగలం, తలనొప్పి చాలా పెద్దగా. ప్రతి సందర్భంలో ప్రతిరోజు సైనికులకు అక్కడ యుద్ధమే. మనం ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ ఎంతో మంది సైనికులు నిరంతరం చనిపోతుండ్రు కూడా. వాళ్ళు చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, మనకు వచ్చే వార్తలే వీక్ లో ఒక 5 నుంచి 10 మంది ప్రాణ నష్టం జరుగుతుంటది. వేల కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సి వస్తుంది. ఎత్తైన కొండలు, చలి ప్రదేశం, అసలు మనిషి జీవించడానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితిలో అది. ఇలాంటి పరిస్థితిని మనం తప్పించుకోవాలంటే డెఫినెట్ గా పిఓకేని మనం తీసుకోవాల్సిందే నా దృష్టిలో. ఆక్యుపైడ్ ఆ రోజు కూడా నెహ్రూ గారు సంయమనంతో ఉండడం వల్ల వాళ్ళు అక్కడి వరకు రాగలిగింది, కానీ ఇంకా శాంతి సహనం అనుకుంటూ కూర్చుంటే వాడు మన మెడల్ మీద కూర్చునే అవకాశం కూడా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం, మోదీ గారు మరింత చాకచక్యంగా సాహసోత్పేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం అనేది చెప్పగలం. దీన్ని రాజకీయాల కొరకు వాడి పాకిస్తాన్ దాడి చేస్తున్నది, మన మీద దాడి చేస్తున్నది అనేదానికి, మన మీద దాడి చేసేంత స్థాయి ఆ దేశానికి లేదు. మనం తలుచుకుంటే ఏమవుతుందో, అగ్రదేశాలు సైతం మన సైనిక పటాల ముందు కొంత అనుమానంగా ఉన్నారు వాళ్ళు. అలాంటిది పాకిస్తాన్ మనల్ని ఏదో చేస్తుందనే ఆలోచన లేదు. పాకిస్తాన్ వెనుక ఉన్నది ఎవరు, పాకిస్తాన్ యొక్క ఆలోచనలు నడిపిస్తున్నది ఎవరు అనే దగ్గర స్పష్టంగా ఉంది. కాబట్టి దీన్ని రాజకీయ సమస్యగానే కాకుండా ఇది మత సమస్య ఇమిడి ఉన్నది, దీంట్లో దాయాదుల సమస్య కూడా ఉన్నది. కాబట్టి చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్.